అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ ఎం నాగరాజు ఆధ్వర్యంలో తణుకు పాలిటెక్నిక్ కే కాలేజ్ నుండి వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో మీటింగ్ ఏర్పరిచి యువతకి డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనార్థాలు తెలియపరిచి యువతకు చెడు మార్గానికి వెళ్లవద్దు అని తగిన సూచనలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ సీఐ నాగరాజు, తణుకు ట్రాఫిక్ ఎస్ఐ జయ సతీష్, టౌన్ అండ్ ట్రాఫిక్ సిబ్బంది మరియు ఎస్ఎంబిఎస్ పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జూన్ 26 ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే, అంటే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం. దాదాపుగా మనందరం కూడా చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్కి, అంటే గంజాయి, అదేవిధంగా మత్తు పదార్థాలు కొన్ని వాటికి అలవాటు పడి యంగ్ ఏజ్లో వీటికి అలవాటు పడటం వల్ల వారి యొక్క భవిష్యత్తుని, వాళ్ళ యొక్క జీవితాన్ని ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది. ఇది వరకట్లా మనం డ్రగ్స్ అంటే ఎక్కడో సినిమాల్లో చూసేవాళ్ళం, లేదంటే ఎక్కడో సిటీస్లోనే వినేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో ఈ మత్తు పదార్థాలు, ముఖ్యంగా గంజాయి మన జిల్లాలో పట్టణాల్లోకి రావడమే కాకుండా ఇది వరకటి రోజుల్లో వీటిని ఎక్కడో ఊరు బయట, ఊరు చివర, శ్మశానాల దగ్గర ఎక్కడో లేకపోతే పొదల్లో రహస్యంగా వినియోగించేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా స్కూల్స్లో, కాలేజెస్లో కూడా పిల్లలు కూడా వినియోగించేటువంటి పరిస్థితికి ఈరోజు మనకి వచ్చినాయి. దానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ డ్రగ్స్, మత్తు పదార్థాలు సేవించడం వల్ల చాలా విద్యార్థులు, అదేవిధంగా యువత వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇంకా దాంట్లో నుంచి బయటకు రాలేక జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దీని మీద మనం సోషల్ మీడియాలో కానీ, బయట కానీ అనేక రకాలైనటువంటి యూట్యూబ్లో కానీ అనేక రకాలైనటువంటి వీడియోస్ ఆల్రెడీ చూడటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మన స్కూల్స్, కాలేజ్ పిల్లలు కొంతమంది, అలాగే బయట ఉన్నటువంటి పిల్లలు డ్రగ్స్కి బారిన పడిపోయిన తర్వాత వాళ్ళని మార్చలేక, వాళ్ళని ఏ విధంగా చేంజ్ చేయాలో తెలియక